మలినపడిన బంధాలు. రచన మోహన్ రావు దురికి. చైర్మన్ గదిలో జరిగిన మీటింగ్లో పాల్గొని తన కుర్చీలో వచ్చి కూర్చునేసరికి వరదరాజుకు తల వాచిపోయింది. 55 సంవత్సరాలు నిండిన అతనికి ఓపిక తగ్గి కోపం పెరుగుతోంది ఈ మధ్య. పాత బకాయిల బిల్లుల ఫైలు 2 రోజుల్లో తయారు చేయమని చైర్మన్ ఆదేశించాడు. కానీ 2 వారాలు పడుతుంది. లావాదేవీలన్నీ బుర్రలో ఉన్నాయి. వాటి ఆధారంగా రాయడం మంచిది కాదు. ఏం చెయ్యాలో తోచక తన సెక్షన్కొచ్చి తల పట్టుకుని కూర్చున్నాడు. ఆ సెక్షన్ ఇతర ఉద్యోగులతో హడావిడిగా తలనొప్పిగా ఉంది. ఈలోగా 25 ఏళ్ల యువతి వచ్చి చిరునవ్వుతో, వరదరాజు గారు బాగున్నారా? అంతకు ముందు పరిచయం ఉన్నట్లు ఆతృతతో సంతోషంగా అడిగింది. నువ్వెవరు అన్నట్లు ఆమెను చిరాగ్గా చూశాడు. ఆమె కళ్ళు సంతోషంతో జ్యోతుల్లా వెలుగుతూ, నా పేరు కావ్య సార్, నన్ను గుర్తుపట్టలేదా? ఇంకా ఆతృతతో నవ్వుతూ పట్టలేని ఉత్సాహంగా అడిగింది. లేదన్నట్లు చిరాగ్గా తల అడ్డంగా తిప్పాడు. కానీ ఆమెను ఎక్కడో చూసినట్లుంది. బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా అనిపించింది. పైనుంచి కిందకి ఆశ్చర్యంతో చూశాడు. పాత బట్టలతో దిగువ మధ్య తరగతికి చెందిన దానిలా అనిపించింది. గొప్ప అందగత్తేం కాదు, చామంచాయిగా చూడముచ్చటగా ఉంది. అవి బాగా పరిచయం ఉన్న కళ్ళు. ఆ కళ్ళు చాలా పెద్దగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినట్లు గుర్తు. కానీ ఎక్కడా, ఎప్పుడు, ఏమో. అయితే నేనెవరో చెప్పాలంటే మీరు నాతో ఏకాంతంగా మాట్లాడాలి. బయటికి వస్తారా? ఆమె ఉత్సాహంగా ఉరకలేస్తూ చాలా తొందరలో ఉన్నది. ఆ తీయని గొంతు కూడా ఎక్కడో విన్నట్లుంది. బాగా పరిచయం ఉన్న గొంతే, కానీ ఎక్కడా, ఎప్పుడు, ఏమో. నేను చాలా బిజీగా ఉన్నాను, వారం తర్వాత కనిపించు చిరాగ్గా అన్నాడు. అంత మాట అనకండి సార్, మీకోసం విజయవాడ నుంచి వచ్చాను. మీకోసం 2 గంటలుగా ఇక్కడ ఎదురు చూస్తున్నాను. నేను రేపు మా ఊరు వెళ్ళిపోవాలి. ప్లీజ్ జస్ట్ 5 నిమిషాలే, మీతో పర్సనల్గా మాట్లాడాలి. ప్లీజ్ సార్, చేతులు జోడించి దీనంగా అడిగింది. ఆ చేతులు కదిలించే విధానం, ఆమె బాడీ లాంగ్వేజ్ అంతకుముందు చూసినట్లు గుర్తు. కానీ ఎక్కడా, ఎప్పుడు, ఏమో. సరే, క్యాంటీన్లో కూర్చో, లంచ్ అవర్లో వస్తాను చిరాగ్గా చెప్పాడు. ఆమె సంతోషంతో, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, తప్పక రండి, మీకోసం సాయంత్రం వరకైనా అక్కడే కూర్చుంటాను అని ఏదో గోల్డ్ మెడల్ దొరికినంత ఆనందంతో చకచకా వెళ్తోంది. ఆమె పిరుదులు ఎగరేస్తూ వయ్యారంగా నడుస్తూ వెళ్తోంది. ఉలిక్కిపడ్డాడు. ఆ నడక చాలా పరిచయం ఉన్నది. ఆ నడకను చూసి లోగడ చొంగ కార్చుకున్నట్లు గుర్తు. కానీ ఎక్కడా, ఎప్పుడు, ఏమో. వరదరాజు కావాల్సిన ఫైలు తెరిచాడు. పాత బ్యాలెన్సులు చూస్తున్నాడు. కానీ మనసు ఆ కావ్య మీదకే మళ్ళింది. ఎవరా అమ్మాయి? గత 25 ఏళ్లుగా కొత్త వాళ్లతో పరిచయం కాలేదు. బంధువుల అమ్మాయి కాదు. స్కాలర్షిప్ కోసం వచ్చిన అమ్మాయి ఆ సెక్షన్కి రాదు. అంత ఆతృతతో, అంత చొరవతో మాట్లాడదు. ఎవరా అమ్మాయి? మొదటిసారి చూస్తున్నాను, కానీ లోగడ చూసినట్లుంది. బాగా పరిచయం ఉన్న మనిషిలా ఉంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని 100ల సార్లు ఆమెను చూసినట్లుంది. అయినా అమ్మాయిని గుర్తుపట్టకపోవడం ఏంటి? ఎక్కడా, ఎప్పుడు, ఏమో. అపార జ్ఞాపక శక్తి ఉన్న అతనికి ఆశ్చర్యంగా ఉంది. బుర్ర వేడెక్కుతోంది. ఆ టెన్షన్ తట్టుకోలేకపోయాడు. ఇక ఆగలేకపోయాడు. బిగపెట్టిన ఊపిరితో వెంటనే ఫైల్ పక్కన విసిరేసి క్యాంటీన్ వైపు హడావిడిగా నడిచాడు. రెండు 200 మంది కూర్చొని తినే ఆ పెద్ద క్యాంటీన్లో కావ్య ఒక్కతే టీ తాగుతూ కూర్చుంది. మధ్యాహ్నం భోజనానికి ఇంకా 1 గంట సమయం ఉంది కాబట్టి ఎవరూ లేరు. వరదరాజు వడివడిగా వచ్చేసరికి
ఆమె ఎంతో గౌరవంతో లేచి నిల్చుని అతని కళ్ళల్లోకి లోతుగా చూస్తూ సంతోషంగా పులకిస్తూ, మీరు రారనుకున్నాను, వచ్చినందుకు థ్యాంక్ యూ. టీ తీసుకురానా సార్? ఆతృతతో అడిగింది. వద్దు, ఇంతకీ నువ్వెవరో చెప్పు. నరాలు తెగే టెన్షన్ తట్టుకోలేక అడిగాడు. ఆమె చిన్నబోతూనే, ఇంకా గుర్తుపట్టలేదా? ఆసక్తిగా అడిగింది. లేదన్నట్లు చిరాగ్గా తల అడ్డంగా తిప్పాడు. ఆమె కొత్త మనిషి మాత్రం కాదనిపిస్తోంది. ఆ గొంతు, ఆ మాట్లాడే వినయ విధేయతలు చాలా బాగా పరిచయం ఉన్నట్లు మసగ్గా గుర్తుకొస్తున్నాయి. గుండెను పట్టేస్తున్నాయి. బాగా గుర్తు తెచ్చుకోండి సార్, నేను కావ్యను, ఆమె ఊరిస్తున్నట్లు చెప్పింది. ముందు నిజం చెప్పు, ఎవరు నువ్వు? ఆ టెన్షన్ తట్టుకోలేక చిరాగ్గా మందలిచ్చాడు. జయంతి కూతుర్ని సార్, చాలా మెల్లిగా అన్నది. నరాలు తెగిన గుండె కడుపులో పడ్డట్లు ఒక్కసారిగా బల్ల మీద కుప్పకూలబడ్డాడు. జయంతి, ఆ పేరు విని ఆమెని చూడక దాదాపు 18 సంవత్సరాలు. జయంతి, ఎంతటి కమ్మటి పేరు. నిజమే, కావ్యకు జయంతికి పోలికలు చాలా ఉన్నాయి. పోలికలే కాదు, ఇద్దరూ అచ్చుగుద్దినట్లున్నారు. ఇక వేరే సాక్ష్యాలక్కర్లేదు. సరిగ్గా 20 ఏళ్ల కిందట జయంతి ఇలాగే 25 ఏళ్ల పడుచుపిల్లలా నిగనిగలాడుతూ చూడముచ్చటగా ఉండేది. అవే విశాలమైన పెద్ద పెద్ద కళ్ళు, అదే అమాయకపు చూపు, అదే నడక, అదే నడవడిక. ఒక్క ముక్కలో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి జయంతిని తనివి తీరా చూసినట్లుంది. ఇప్పుడైనా నన్ను గుర్తుపట్టారా సార్? కనీసం జయంతైనా జ్ఞాపకం ఉందా? కావ్య చిన్నబోతూ అడిగింది. అతను తడబడి, జయంతి గుర్తులేకే తడబడే మాటలతో అన్నాడు. ఒక్కసారిగా మెడకు ఉరివేసినట్లు ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఇద్దరూ టేబుల్కి ఎదురెదురుగా కూర్చున్నారు. హాల్లో మూగే ఈగలు కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి. జయంతిని చూసి 18 ఏళ్ళు. అప్పుడు నీకు 6 ఏళ్ళు అనుకుంటా, తడబడుతూ ముచ్చెమటలు తుడుచుకుంటూ అన్నాడు. కాదు, 8 ఏళ్ళు. అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నది. అదే చూపు. జయంతి కూడా అలాగే చురుగ్గా చూసేది. ఆ చూపులో కమ్మదనం ఉండేది, లాలిత్యం ఉండేది. అతనికి ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో, అసలు ఆ గతాన్ని ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కాలేదు. ఊపిరి బిగబెట్టి ఆమెను తికమకగా చూస్తున్నాడు. కాలు జారి పులిబోన్లో పడ్డట్లుంది పరిస్థితి. ఆ పులి ఏం చేస్తుందో తెలీదు. అతనికి ముచ్చెమటలు పడుతున్నాయి. అసలు కావ్య ఇప్పుడు ఎందుకొచ్చింది? ఏ ఉద్దేశంతో అతన్ని వెతుక్కుంటూ వచ్చిందో అస్సలు అర్థం కావడం లేదు. తప్పు చేసిన వాడిలా ముచ్చెమటలు తుడుచుకుంటున్నాడు. అసలు ఆ చిరునామా ఆమెకు ఎలా తెలిసిందో కూడా అర్థం కాలేదు. అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఆమె దాదాపు 18 ఏళ్ల కిందటి గతం కదా సార్. మీలాంటి పెద్దలకు గొప్పవాళ్లకు ఇంకా జ్ఞాపకం ఉండకపోవచ్చు, కానీ మాలాంటి పేదలకు చచ్చేంత వరకు జ్ఞాపకం ఉంటుంది. అదే మా అదృష్టం, అదే మా దురదృష్టం కూడా అంటూ నిట్టూర్చింది. అతను కంటి రెప్ప వేయకుండా ఆమె ముఖ కవళికలను గమనిస్తున్నాడు. సరిగ్గా జయంతి కూడా అలాగే నిట్టూర్చేది. ఆమె లావు ఎర్రటి పెదాలు కూడా అలా శాశ్వత చిరునవ్వుతో ఉండేవి. జయంతి మాట్లాడుతున్నట్టే ఉంది. కావ్య కళ్ళల్లో కన్నీళ్లు ఒక్కసారిగా ఉప్పొంగాయి, చాలా మెల్లిగా. మీరు అప్పట్లో హెడ్ క్లర్క్, విజయనగరానికి మీకు ట్రాన్స్ఫర్ అయి మీ భార్య విజయలక్ష్మి గారితో వచ్చారు. మా అమ్మ జయంతి మీ ఇంట్లో వంట మనిషి. అప్పటికే నాకు 8 ఏళ్ళు. మా అమ్మతో పాటు నేను మీ ఇంటికి వచ్చి ఉల్లిపాయలు తరిగేదానిని. నేను పుట్టగానే మా అమ్మను వదిలేసి మా నాన్న మరో అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుని ఎటో వెళ్ళిపోయాడు. మా అమ్మ నేను ఒంటరి వాళ్ళం. మగదిక్కులేని సంసారం. దానిని మీరు చనువుగా తీసుకున్నారు. మీరు చీకటి పడగానే
మా పెంకుటింట్లోకి దొంగలా దూరేవారు. మీరు మాట్లాడిన దాంట్లో నాకు ఒక మాటే బాగా జ్ఞాపకం ఉంది. జయంతి, నువ్వు ఎన్ని కష్టాలైనా పడు, కావ్యను బాగా చదివించు. తెలివిగల పిల్ల, తప్పకుండా ప్రయోజకురాలవుతుంది. ఆ పిల్లను నీలా వంట మనిషిని చేసి దాని జీవితాన్ని పాడు చేయకు అన్నారు. కసాయివాడు చెప్పే మాటలు ఇలాగే తియ్యగా ఉంటాయి. మా అమ్మ గొర్రెలా తలాడిచ్చింది. ఉన్నది ఒకే గది. మా అమ్మ నా మీద దుప్పటి నిండుగా కప్పేది. మా అమ్మ గాజుల గలగలలు, మీ నిట్టూర్పులు, మీ మూలుగు నాకు వినిపించాయి. మాలాంటి స్లమ్ ఏరియా పిల్లలకు ఆ వయసులోనే అలాంటి విషయాలు తెలుస్తాయి. చినిగిన దుప్పటి కన్నంలోంచి నేనంతా చూసేదాన్ని. మీ మీద నాకు కోపం వచ్చేది. మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరకాలని కసి పెంచుకున్నాను. అందుకే మిమ్మల్ని చంపాలని బ్లేడ్ పట్టుకుని తిరిగేదాన్ని అని ఏడ్చింది. వరదరాజు ఒళ్ళు ఒక్కసారిగా చెలదరించింది. ఆమె చెప్పింది అక్షరాల నిజం. ఆనాడు జయంతి అందం చూసి ఆమె ఒంటరితనాన్ని ఆసరా చేసుకుని ఆ స్లమ్ ఏరియాలోకి దొంగలా దూరి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ వేడి వయసులో సలసలా మరిగే రక్తంలో అది తప్పనిపించలేదు. కానీ ఆ పాడు పనికి ఓ పసి హృదయం ఇంతగా చితికిపోతుందని కలలో కూడా ఊహించలేదు. అసలు ఆ పాపకు ఇలాంటి అనుమానం వస్తుందన్న ధ్యాసే లేదు. కావ్య మెల్లిగా ఏడుస్తూ, మిమ్మల్ని చంపాలని నేను 3 సార్లు బ్లేడ్లతో మీ మీద అటాక్ చేశాను. ఆ విషయం తెలియని మీరు అలా బ్లేడులతో ఆడుకోవద్దమ్మా అని నా నుదుట మీద ముద్దు పెట్టేవారు. నేను కోపంతో మీ ముఖాన ఉమ్మేసేదానిని. మీరు పగలబడి నవ్వేవారు. మీ చెప్పులను బ్లేడుతో కోసేదాన్ని. మీ లూనా సీట్ని కసిగా కోసేదాన్ని. మీ చొక్కాని బ్లేడుతో కోసేదాన్ని. మీరు నాకిచ్చే బొమ్మలను కసి తీరా కాల్చేదానిని. ఆ విషయం గ్రహించిన మా అమ్మ నన్ను చావు దెబ్బలు కొట్టేది. అయినా భరించేదానిని. మా అమ్మ నన్ను కొట్టేది. ప్రతి దెబ్బ మీద మీ పేరు రాసుకునేదానిని. మీరు చాలా తెలివిగా నా అడ్డు తొలగించుకోవాలని నన్ను బడిలో చేర్పించారు. నా ఫీజు కట్టారు. మా కష్టాలు తీరుతాయని మా అమ్మ మురిసిపోయేది. కానీ అసలు కష్టాలు మీ వల్లే నాకు మొదలయ్యాయి. అంతకుముందు మా అమ్మ వీధిలో పులి. కానీ నీలా నేను ఆఫీసర్తో కొలకడం లేదే అని మా అమ్మను సాటి ఆడాళ్ళు కులాయి దగ్గర తిట్టేవాళ్ళు. మా అమ్మ తప్పు చేసిన దానిలా తలంచుకునేది. మీ అమ్మ తిరుగుబోతు అని నన్ను నా స్నేహితురాళ్ళు కించపరిచేవాళ్ళు. మీ మీద నాకు కసి మరింత పెరిగింది. దాదాపు 2 ఏళ్ళు ఇవే అవమానాలు. ఈసారి మిమ్మల్ని చంపాలని కత్తి కొన్నాను అన్నది కసిగా. వరదరాజు చొక్కా చెమటతో తడిసి ముద్దయింది. ఇప్పుడు కావ్య చంపడానికి వచ్చిందేమో అని భయంతో కొంత దూరం జరిగి కూర్చున్నాడు. ఇప్పుడు ఆమె ఎందుకొచ్చిందో అర్థమైంది. కానీ అందులో స్పష్టత లేదు. పసి వయసు గాయాలు ఎప్పటికీ మాసిపోవని అతనికి తెలుసు. ఆ ప్రతీకారాన్ని పెరిగాక తీర్చుకుంటారని చాలా సినిమాల్లో చూశాడు. కావ్య కన్నీళ్లు తుడుచుకుంటూ, కానీ మిమ్మల్ని పొడిచి చంపాలనుకున్న రోజే మీరు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళారని తెలిసి చాలా బాధపడ్డాను. నా కసి తీరనందుకు కసి తీరా ఏడ్చి చాలా బాధపడ్డాను. అప్పటికే మా అమ్మకు 4వ నెల. అది మీ వల్లే వచ్చిందని నాకు తెలుసు. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. 5 నెలల తర్వాత మగబిడ్డకు మా అమ్మ జన్మనిచ్చింది అన్నది. రక్తం చుక్కలేని అతని ముఖంలో చిన్నపాటి ఆనందం. ఇప్పుడు వాడికి 18 ఏళ్ళు నిండొచ్చు. ఏదో సంతోషం, ఏదో దిగులు. కావ్య కాసేపు నిశ్శబ్దంగా ఉంది. వాడికి అన్నీ మీ పోలికలే అని మా అమ్మ తెగ మురిసిపోయేది. నేను కోపంతో రగిలిపోయాను. మీ మీద కసిని వాడి మీద చూపాను. వాడిని జీవితాంతం నా తమ్ముడిగా స్వీకరించలేను. వాడు మా నాన్నకి పుట్టినవాడు కాదు. వాడిని చూసిన ప్రతిసారి మిమ్మల్ని చూసినంత కోపం వచ్చేది. అందుకే ఓ రాత్రి ఆ శిశువు ముక్కను దిండుతో మూసి ఊపిరాడకుండా చేసి మా అమ్మకు అనుమానం రాకుండా చంపేశాను అన్నది తలపట్టుకొని. వరదరాజు వెన్నులో చలి ముంచుకొచ్చి ఒక్కసారిగా గజగజా వణికాడు. ఆమెను భయంగా చూశాడు.
నోటి మాట రాని రాయిలా మారాడు. కావ్య మెల్లిగా, మీ ఇద్దరి పీడ విరగడైందని చాలా సంతోషించాను. ఇక మీరు మా ఇంటికొచ్చి మా పరువు తీయరని మురిసిపోయాను. నా చదువు ఆగిపోతే ఎంచక్కా మా అమ్మతో వంట చేస్తూ ఉల్లిపాయలు తరగచ్చని సంతోషించాను. గంగలో మునిగినా గజ్జిపోదన్నట్లు మీరు మా అమ్మను వదిలిపెట్టలేదు. జయంతి పేరును మీరు చాలా తెలివిగా జయంతని మార్చి ఓ స్నేహితుడికి రాసినట్లు ఉత్తరాలు రాస్తూ ప్రతి నెల అమ్మ కోసం, నా చదువు కోసం మనీ ఆర్డర్ పంపేవారు. మా అమ్మ మీకు కీప్ అని తెలిసిన పోస్ట్ మ్యాన్ ఆ డబ్బులు మా అమ్మకి ఇచ్చేవాడు. నేను ఆ ఉత్తరాలను కసిగా చించేదానిని, కొన్నిటిని ఏడుస్తూ కాల్చేదానిని. మా అమ్మ నన్ను చావు దెబ్బలు కొట్టినా హాయిగా భరించేదానిని. ఆ డబ్బుతో నేను చదువుకోనని ఎంత ఏడ్చినా అమ్మ వినలేదు. నన్ను కొట్టి చదువు చెప్పించింది. మిగిలిన డబ్బును బ్యాంక్లో దాచేది. అమ్మకు బదులు నాకు బంగారు నగలు చేయించేది. పై చదువులకు ఆ నగలు అమ్మాలని చెప్పేది. కొంతకాలం తర్వాత మీరు మా అమ్మను మర్చిపోతారనుకున్నాను అన్నది తల పట్టుకొని. అదంతా నిజమని అతనికి తెలుసు. తను చేసింది క్షమించరాని తప్పని అతనికి తెలుసు. కానీ ఇంత పెద్ద తప్పని, ఆ తప్పు వల్ల ఇన్ని జీవితాలు చిన్న భిన్నం అవుతాయని ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇది సరిదిద్దుకోలేని తప్పని అతనికి తెలుసు. మనిషి తప్పు చేసినా క్షమించదగినదై ఉండాలి. కానీ ఇలా క్షమించడానికి కూడా వీలు లేని తప్పు కారాదని అప్పుడే తెలిసింది. కానీ అప్పటికే అంతా అయిపోయింది. అందుకే జడ్జి ముందు నేరం రుజువైన ముద్దాయిలా కూర్చున్నాడు. ఇక శిక్ష ఖరారు చేయడమే తరువాయి అన్నట్లు దీనంగా చూశాడు. అక్రమ సంబంధం వల్ల ఇంతటి దారుణం జరుగుతుందని ముందే తెలిస్తే వేశ్య దగ్గరికి వెళ్ళేవాడినని మొదటిసారి పశ్చాత్తాపంతో చూశాడు. కానీ ప్రాయశ్చిత్తం లేదుగా. కావ్య కాసేపు ఏడుపాపి జీరపోయిన గొంతుతో, నేను పెరిగే కొద్దీ మీ మీద కోపం క్రమంగా పెరిగింది. మీరు మా అమ్మను మర్చిపోతారనుకున్నా. ఎంతైనా అమ్మ మీకు కీప్ కదా. సొంత భార్యకే అన్యాయం చేసే మీలాంటి దుర్మార్గులు కీప్ని ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారులే అనుకున్నాను. కానీ అలా జరగలేదు. పరిస్థితులు ఒక్కొక్కటిగా అర్థమయ్యాయి. డబ్బు విలువ తెలిసింది. ఒక్క పూట తిండి కోసం ఒళ్ళమ్ముకునే మా అమ్మ లాంటి పేద ఆడాళ్లను చూశాను. కాబట్టి డబ్బు విలువ తెలిసొచ్చింది. నేను చదివిన MBA వల్ల చదువు విలువ తెలిసింది. నాతో పాటు మా స్లమ్ ఏరియాలో పెరిగిన అమ్మాయిలు ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు అంట్లు తోముకుంటూ, కూరగాయలు అమ్ముకుంటూ, చివరికి కొందరు వేశ్యల్లా మారారు. మా అమ్మ వల్ల ఎక్కడైతే నా పరువు పోయిందో అక్కడే నా చదువు వల్ల మా గౌరవం పెరిగింది, ఆమె గర్వంగా చెప్పింది. అతని భయం కొంతలో కొంత తగ్గింది. అయినా ముఖానికి పట్టిన చెమటలు ఆరలేదు. మీరు మా అమ్మతో చేసే రాసలీలలే చూసేదానిని. ఇక అమ్మకు రాసిన ఉత్తరాలు దొంగచాటున చదవటం ఓ లెక్క. చదివాను. బాగా చెలించాను. మీకు మా అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది. మీ భార్యతో పొందలేని సుఖాలు మా అమ్మతో పొందారని తెలిసింది. మా అమ్మ కూడా మిమ్మల్ని మనసారా ప్రేమించింది. మా నాన్నతో పొందలేని సుఖాలు 2 ఏళ్ల పాటు మీతో పొందిందని తెలుసుకున్నాను. మా అమ్మను మీరు వేశ్యలా భావిస్తే ఒకేసారి డబ్బిచ్చి చేతులు దులుపుకునేవారు. కీప్గా భావిస్తే డబ్బులిచ్చి సెటిల్మెంట్ చేసి మర్చిపోయేవారు. కానీ మీరు అలా చేయలేదు. 18 ఏళ్ల పాటు ఆమెకు దూరం ఉన్న తాళి కట్టని భార్యలా చూసుకున్నారు. ఎవరికో పుట్టిన నన్ను మీ సొంత కూతుర్లా భావించారు. మన కూతురు కావ్య బాగా చదివి ప్రయోజకురాలవ్వాలి అని మీరు కలలు కన్నారు. నీ కూతురు అని ఎప్పుడూ అనలేదు. ప్రతి ఉత్తరంలో మీరు నా గురించి, నా చదువు గురించే ప్రస్తావించేవారు. మీకున్న అడ్డంకుల వల్ల మీరు మా అమ్మను పెళ్లి చేసుకోకపోవచ్చు. మీరు మళ్ళీ మా అమ్మను కలవకపోవచ్చు. మీది అక్రమ సంబంధమే కావచ్చు. మీరిద్దరూ తప్పు చేశారని ఈ సమాజం తిట్టుకోవచ్చు. కానీ మీరు చేసింది తప్పు కాదని ఎదిగాక నాకు అర్థమైంది.
అప్పటి నుంచి నేను మిమ్మల్ని నా కన్న తండ్రిలా భావించాను. నన్ను కనిపడేసి వెళ్ళిన నా తండ్రి కంటే మీరే గొప్ప అనిపించారు. మిమ్మల్ని నోరారా నాన్న అని పిలవాలని తహతహలాడాను. మీ ఇంటికి రావాలని ప్రయత్నించాను. కానీ మా అమ్మ దానికి ఒప్పుకోలేదు. అలా చేస్తే మీ సంసారం కూలిపోతుందని మా అమ్మ భయపడింది. మనకు మేలు చేసే దేవుడికి ద్రోహం చేయకూడదని నన్ను ఆపింది. మళ్ళీ మీ ఇద్దరూ కలవాలని, మీ పెళ్ళి చెయ్యాలని, అది వీలు కాకపోతే మీ ఇద్దరిని ఒకే గదిలోకి పంపి తలుపులు వేయాలనుకున్నాను. మా అమ్మను మీతో సుఖపెట్టాలని, మీ అక్రమ సంబంధాన్ని మళ్ళీ కొనసాగించేలా చేయాలని అనుకున్నాను. కానీ దానికి మా అమ్మ ఒప్పుకోలేదు. చీకటి బంధాలు చీకట్లో కలిసిపోతేనే అందరికీ మంచిదని మా అమ్మ నన్ను మందలిచ్చింది. మిమ్మల్ని కలవాలని నేను చాలా ప్రయత్నించాను. కానీ మీరు చాలా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉత్తరాల వెనక ఫ్రమ్ అడ్రస్లో మీ ఇంటి చిరునామా రాసేవారు కాదు. కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ జీపీఓ హైదరాబాద్ రాసేవారు. మిమ్మల్ని కలవలేకపోయాను. కానీ మొన్న మీకు ఉత్తమ ఉద్యోగి అవార్డు వచ్చిందని పేపర్లో మీ ఫోటో పడింది. మీ హెడ్ ఆఫీస్కి వెళ్ళి మీ అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వచ్చాను అని ఏడ్చింది. వరదరాజ్ ఇప్పుడు బిగపట్టిన ఊపిరిని హాయిగా వదిలాడు. కానీ బాధతో తలంచుకున్నాడు. కావ్య మురిసిపోతూ, మీరు తలంచుకోకండి. మీరు చేసింది తప్పే కావచ్చు, కానీ చాలా చిన్న తప్పు చేసి చాలా గొప్ప మేలు చేశారు. నేను చెప్తున్నాను, మీరు మా అమ్మకు ద్రోహం చేయలేదు. మా అమ్మను మానసికంగా శారీరకంగా సుఖపెట్టిన మంచి మనిషి మీరు. ఉద్వేగంతో చేతులు జోడిస్తూ అన్నది. అప్పుడు అతని మనసు కొంత కుదుటపడింది. ఇంతకాలం తాను చేసింది తప్పని బాధపడేవాడు. కానీ ఆమె ఓదార్పు ఆ తప్పును ఒప్పుగా అద్దంలో చూపిస్తోంది. ఇదే వేరే వాళ్ళు చెప్తే ఇంతగా తృప్తి పడేవాడు కాదు. కానీ ఓ కూతురు చెప్పేసరికి చాలా తృప్తిగా ఉంది. గొర్రె తల నరికి చంపడం పాపమే. కానీ ఆ గొర్రెను ఆదిశక్తికి బలిచ్చామని తెలిస్తే అది పాపం కాదనిపిస్తుంది. ఇది ఇంతే. అతను గాఢంగా నిట్టూర్చి, నేను కారు నడుపుతూ ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపానే అనుకో, ఆ వ్యక్తి చనిపోయాడే అనుకో, అది సరిదిద్దుకోలేని తప్పు. కానీ చనిపోయిన వ్యక్తి భార్య బిడ్డలకు జీవితకాలానికి సరిపోయే డబ్బు ఇవ్వగలిగితే ఆ తప్పును కొంతవరకు సరిదిద్దుకోవచ్చు. ఇది కూడా అలాంటిదే తల్లి. మీ అమ్మతో నేను పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని నా భార్య, ఈ చట్టం, ఈ సమాజం ఎప్పటికీ సమర్థించదు, క్షమించదు. కనీసం నువ్వొక్కదానివైనా సమర్థించకపోయినా కనీసం క్షమించినందుకు తృప్తిగా ఉంది. థ్యాంక్స్. వినయంతో చేతులు జోడించాడు. ఆమె ఆ చేతుల్ని పట్టుకుని మృదువుగా, వద్దు, నన్ను దీవించే చేతులు ఇలా జోడించకూడదు, ఏడుస్తూ ప్రాధేయపడింది. ఇంతకీ జయంతి ఎలా ఉంది? మనసు చంపుకోలేక అడిగాడు. ఆమె గాఢంగా నిట్టూర్చి బాధతో, లేదు, అమ్మ చనిపోయి 2 ఏళ్ళు. ఇప్పుడు నేను ఎవరూ లేని అనాథను. వెక్కి వెక్కి ఏడ్చింది. అతని మనసు ఒక్కసారిగా చివుక్కుమంది. అతని కళ్ళతనికి ఎదురు తిరిగేసరికి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను కూడా ఆమెతో పాటు ఏడ్చేశాడు. ఇద్దరూ చాలాసేపు ఏడ్చారు. అది అరణ్య రోదన అని ఇద్దరికీ తెలుసు. అయినా ఏడ్చారు. తనివి తీరా ఏడ్చారు. ముందుగా కావ్య కోలుకుంటూ, మిమ్మల్ని నోరారా నాన్నగారు అని పిలవాలనుంది, పిలవనా? ఏడుస్తూ దీనంగా అర్థించింది. అతని మనసు కలుక్కుమంది, బాధతో మూలిగింది. మానవ సంబంధాలు ఎంత అపురూపమైనవో అంతే హృదయ విదారకమైనవి. మనసున్న మనిషి వాటి కోసం పరుగు తీయని చోటుండదు. పోతే పరాయి వాడిని నాన్న అని పిలిచే దౌర్భాగ్యం ఎవ్వరికీ రాకూడదనుకున్నాడు.
కానీ ఆమె పిలవడంలో కొంత న్యాయం ఉందనిపించింది. ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, అలాగే తల్లి, నోరారా పిలువు అన్నాడు. నాన్నగారు. ఆమె అతని చేతులు ముద్దాడుతూ తనివి తీరా పిలిచింది. గుడ్, ఇలాగే నిర్భయంగా పిలు, కానీ నలుగురిలో వద్దు, చాలా రహస్యంగా. మీ అమ్మ కూడా నన్ను రహస్యంగా ఏవండోయ్ శ్రీవారు అని పిలిచేది అని మురిసిపోయాడు. ఆమె కూడా మురిసిపోతూ, నేనిప్పుడు అనాథను కాదు నాన్న, నాకు నా తండ్రున్నాడు. అల్లుడి కాళ్ళు కడిగి నన్ను కన్యాదానం చేసే నాన్న నాకున్నాడు. ఐ లవ్ యూ డాడీ. అతని చేతులు ముద్దాడుతూ కన్నీళ్లతో తడుపుతూ పులకించింది. ఇక నుంచి నువ్వు నాకు సొంత కూతురివే. ఆ దేవుడు చాలా తెలివైనవాడు, అందుకే నాకు సంతానం ఇవ్వలేదు. నా భార్య మహాభక్తురాలు, ఆ దేవుడు ఆమెకు పురిటి నొప్పులు ఇవ్వలేదు, అందుకే పురిటి నొప్పులు లేని కూతుర్ని నాకిలా ఇచ్చాడు అని కళ్ళు తుడుచుకున్నాడు. ఆమె సిగ్గుపడుతూ, నేను అబ్బాయిని ప్రేమించాను నాన్న, అతడు కూడా నాలాగే అనాథ. వచ్చే నెలలో మా పెళ్ళి. అతనికి నా పరిస్థితి చెప్పాను, కాబట్టి మీరు మీ అల్లుడి కాళ్ళు కడిగి నన్ను కన్యాదానం చేస్తారా? దీనంగా అడిగింది. అతను నిట్టూర్చి, జయంత్ అనే నా చిన్ననాటి స్నేహితుడు నన్ను చదివించి నాకు ఉద్యోగం ఇప్పించాడని ఆ రోజుల్లో నా భార్యకు అబద్ధం చెప్పాను. అతను పక్షవాతంతో మంచం పట్టాడని ఆమెకు అబద్ధం చెప్పి ఇంతకాలం మీకు డబ్బు పంపాను. ఆ అబద్ధాన్ని ఇప్పుడు నిజం చేస్తాను. జయంత్ చనిపోయాడు కాబట్టి అతని కూతురు కావ్యను దత్తత తీసుకుని పెళ్లి చేద్దామని చెప్తే నా భార్య కాదనదు. పైగా ఆమెకు పెళ్ళిళ్ళు పేరంటాలంటే ఇష్టం అని ప్రేమగా ఆమె తల నిమిరాడు. కావ్య పట్టరాని ఆనందంతో ఒక్కసారిగా లేచి అతన్ని గట్టిగా వాటేసుకుని చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె కన్నీళ్లతో అతని చొక్కా తడిసి ముద్దయింది. అతను ప్రేమతో ఆమె నుదురు మీద ముద్దు పెట్టి ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఆ కళ్ళల్లో ఆనాటి జయంతి నిస్సహాయ స్థితి తళుక్కున మెరిసింది. ఆనాడు జయంతి అనుభవించిన ఒంటరితనం కనిపించింది. జీవితం చాలా విచిత్రమైనది. మన అనుకునే వాళ్ళు ఒక్కసారిగా పరాయి వాళ్ళుగా మారిపోతారు. పరాయి వాళ్ళు ఒక్కసారిగా మనవాళ్ళుగా మారిపోతారు. నిన్న తప్పనుకున్నది నేడు ఒప్పవుతుంది, నేడు ఒప్పనుకున్నది రేపు తప్పు కావచ్చు. అతను ఇష్టపడిన జయంతి శాశ్వతంగా దూరమైంది. అతన్ని ఇష్టపడని కావ్య శాశ్వతంగా దగ్గరైంది. ఆలోచించే కొద్దీ అంతా విచిత్రంగా తోస్తోంది. ఏమిటో ఈ జీవితం, ఈ బంధాలు, అనుబంధాలు, ఇలాంటి అక్రమ సంబంధాలు మలినపడినవి. కానీ వాటిని కూడా మనం మరిచిపోలేము, మాసిపోనివ్వలేము. అందుకే తోడ సంబంధం 90 ఏళ్ల సంబంధం అంటారు. అది నీడలా వెంటాడుతూనే ఉంటుంది.